మల్టీ స్టారర్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తూనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరాడు రామ్ చరణ్. మరోసారి 1000 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్ ని కొట్టేశాడు చరణ్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ రూపంలో ఆ ఛాన్స్ చరణ్ కి దక్కబోతోందని అంటున్నారు. ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ ని సాధించిన దర్శకులు ఇద్దరే ఉన్నారు. బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ లతో రాజమౌళి, KGF 2 తో ప్రశాంత్ నీల్ ఆ బెంచ్ మార్క్ ని చేరారు. వీరిద్దరికంటే సీనియర్ ఇండియన్ మూవీస్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన తొలి దర్శకుడు శంకర్. ఆయన రూపొందించిన చిత్రాలన్నీ పాన్ ఇండియా రేంజ్ ని, మరికొన్ని పాన్ వరల్డ్ రేంజ్ ని మించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ 15వ చిత్రాన్ని 1000 కోట్ల క్లబ్ లో చేర్చాలని ఎంతో పట్టుదలగా కృషి చేస్తున్నాడట శంకర్. ఇంతవరకు శంకర్ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో 500 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది 2.4. ఈసారి 1000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా రామ్ చరణ్ తో చిత్రాన్ని ప్లాన్ చేశారు శంకర్. కథ, స్క్రీన్ ప్లే కొత్త పంథాలు కొనసాగుతుందని టాక్. గ్రాండియర్ లుక్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. రామ్ చరణ్ తొలిసారి త్రిపాత్ర అభినయంతో సినీ ప్రియుల్ని అలరిస్తాడని నిర్మాతలు చెబుతున్నారు. శంకర్, చరణ్ కాంబినేషన్ ఎలాంటి సెన్సేషన్ సృష్టించనుందో చూడాలి మరి.